నచ్చినట్టు ఉంటే ఈ సంబంధం ఖాయం చెప్తాం బిడ్డ. నానా ఆ పిల్లగాన్ని చూసుడంటే మరి లగ్గం ఖాయం చేసుడంటే ఇటువంటి లగ్గం నేను అద్దంటలేను. ఆ పిల్లగాన్ని నేను అద్దంటలేను. కానీ మరి అన్నగాడు లేడు. అన్నగాడు లేంది ఈ లగ్గం సంబంధం ఖాయం చేస్తే అన్నగాడి మనసు చిన్న పోదా? అన్నగాడు వచ్చినాక ఈ పిల్లగాన్ని అయినా మంచిదే, ఇంకే పిల్లగాన్ని అయినా మంచిదే. నువ్వు తీసుకొచ్చిన పిల్లగాన్ని లగ్గం చేసుకుంటా. అన్నగాడి కన్న ముందట ఖాయం చేస్తే నేను కళ్యాణం చేసుకుంటా. అన్న లేకముందు వదిన లేకముందు ఈ సంబంధం ఈ పెళ్లి నేను ఒప్పుకోను. అటువంటి అన్న వచ్చినాకనే వదిన వచ్చినాకనే నాకు పెళ్లి సంబంధం ఖాయం చేయి. అదివరదాకా నాకు పెళ్లి ఖాయం చేయకుంటావు బిడ్డ. వాళ్ళగాడికి వచ్చిన సంబంధం తల్లిదండ్రులు లేని పిల్లగాడు ఎంతో శృంగారం ఉన్నాడు కాదంటే ఈ పిల్లగాడు అటువంటి కనుక ఎవరన్నా చేసుకుంటారు బిడ్డ. నీ అన్నగాడు రాజ్యం పోతాండ దేశం పోతాండ లగ్గం టైంకైనా అటువంటి నీ అన్నగాడు వస్తాడు. ఇంత మంచి సంబంధం దొరికి వచ్చిన సంబంధం కాదనుకుంటే మంచి సంబంధం దొరుకుతుందో దొరకదో బిడ్డ. లగ్గం ఖాయం చేసినాక లగ్గం టైం కన్నా నీ అన్నగాని రప్పిస్తాని వదిన రప్పిస్తాని అన్నగాడు వదిలేని లగ్గం కాదు కానీ ఇప్పుడైతే ఈ పిల్లగాని చూసి బిడ్డ నీకు నచ్చుతానేమో ఈ సంబంధం ఖాయం చేస్తలేరు. పిల్లగాన్ని చూడవే నాకన్నా బిడ్డ. సరే మంచిది నానా. మరి అన్నగాడు అయితే వస్తాడు కదా. అత్తరు పెళ్లి టైంకి మనిషిని దూరంగా రప్పిస్తా బిడ్డ. సరే నానా లగ్గం ఖాయం చెయ్యి. ఇష్టమే కదా నువ్వు చెప్పినాక ఇక నేను చేసుకోనా? ఏ కృష్ణవాది కృష్ణ చదువుతానా? నీకేమన్నా రంగు ఉందా? కొడుకు 3 గడియల వస్తానన్న కొడుకు 6 నెలల పొద్దు అయితే అత్తగారి ఇంటికాడ ఉన్నాడు. కొడుకు వాయే కోడలు వాయన్న బాధ ఉన్నాదే. అగో మన బిడ్డకు సంబంధం వచ్చింది సంబంధం ఖాయం చెప్తాను. ఇప్పుడు సంబంధం బంద్ చేయి. కొడుకు కోడలు వచ్చినాక పిల్లగాని మన బిడ్డ మెచ్చింది ఈ సంబంధం నేను ఖాయం చెప్తా. ఆడిదాని ఒక బోడిదాని నా మాట ఇంటవా నీ మాట ఎట్లా? ఆడిదాని ఒక బోడిదాని నేను చెప్పినట్టు వింటావా? నా మాట నువ్వు వింటావా? నువ్వు వినవా? ఎవరమాట ముగ్గురు కన్ను తెస్తే పరసాడు అంటే అది ఆడిదాని గుమ్మెడి తిరగలు గౌడి ముదుకలు ఆడిదాని పాదానికి ఉండాలి. ఇష్ట పెద్దవాళ్ళ పంతకు ఉండాలి. లక్ష్మి దర్వాద కాడ కొడుకు ఎంత కొడుకు బిసాది ఎంత 3 గడియల వత్తన కొడుకు అత్తగారి పట్టంలో 6 నెలల పొద్దుంటాడా? అన్న తల్లి ఏమో నాదా ప్రాణిస్తున్నా కొడుకు లేకముందు కోడలు లేకముందు ఏడు కనుక పెళ్లి ఖాయం చెయ్యకు నాదా. వచ్చినాక కొడుకు ఏమంటాడో కోడలు ఏమంటాడో అదో బిడ్డ వద్దంటుంది. అటువంటి కనుక భార్య వద్దంటుంది. బిడ్డ మాట పక్కకు పెట్టిండు, భార్య మాట పక్కకు పెట్టిండు. అయ్యా ఓ మంత్రి రామన్న అటువంటి పిల్లగాడు ఇంద్రసేన మహారాజు నా బిడ్డ మెచ్చింది. రెండు పోతలు కట్నాలు కానగలంటే 10 మంది కొడుకు లేరు, 10 మంది బిడ్డ లేరు. ఒక్కగాను ఒక్క కొడుకు నా కొడుకు పల్లాన రాదు. ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ ఇంద్రమాతమ్మ. నా బిడ్డకు వరకట్నం అంటే 50 తులాల బంగారం, 100 తులాల ఎండి, 70 లక్షల రూపాయలు పాలు రావడానికి 5 ఆవులు అటువంటి కనుక నేను అటువంటి వర్ణం ఇస్తానయ్యా. వరకట్నం ఒప్పుకున్నాడు. పట్టం జమల్ల తోలి ఏనాడు బ్రాహ్మణుల రప్పించుండు రాజు కృష్ణశైల మహారాజు. వచ్చనే బ్రాహ్మణులు బుర్రల మీద బుర్ర పంచలు చేసుకునేటువంటి తిరుమతి చెరువుల మీద బ్రాహ్మణులు చేరవచ్చిండు. బ్రాహ్మణోత్తములారా నాకు కాబోయే అల్లుడు పిల్లగాడు ఇంద్రసేన మహారాజు నా బిడ్డ ఇంద్రమతి పేరు మీద లగ్గం గడియలు చూసి లగ్గం కోటేయం అన్నాడు. బ్రాహ్మణులు అటువంటి పిల్ల పేరు మీద పిల్లగాని పేరు మీద పంచాంగం చూస్తూ ఉంటే ఎడలేదు లగ్గం ఏడు దవలేని లగ్గం దగ్గర పెళ్లిళ్ళు చేరవచ్చింది. 4 రోజుల పిల్లగానికి లగ్గం దొరిసి వచ్చింది. లగ్గం కోటేసిండు. బ్రాహ్మణుల పిల్లల చేతుల పిల్లగాళ్ళ చేతులు పెట్టిండు. లగ్గం కానుకలు పట్టుకుని బ్రాహ్మణులు వెళ్ళిపోతుంటే లగ్గం కోటేసిన పత్రికలు మార్చుకున్నారు. ఆనాడు గనక కృష్ణశైల మహారాజు అటువంటి మంత్రి రావల్ల సరేనయ్యా అటువంటి కనుక కృష్ణశైల పట్టం లోపల నా బిడ్డ గనక నాదిన ఇంద్రవతి కనంగా లగ్గం చేసి నేను సాగదోతానయ్యా. నా కొడుకు లగ్గం అటువంటి కనుక కోడలు అత్తగారింటి కడ అయిపోయింది. నా ఒక్కగాని ఒక్క బిడ్డ కాబట్టి నా ఇంటికాన్ని పెళ్లి చేసి కాళ్ళు కడిగి కన్యాదారం వచ్చి నేను సాగదోతానే. పెళ్లి రోజు నీ చుట్టాల బంధువులు తోలుకొని ఇంటికి చేరవస్తే ఇక్కడనే పెళ్లి చేస్తానన్నాడు. మరి ఇంద్రామహేంద్ర నగరం ఏనాడు గనక గుర్రం మీద ధనమంత్రి వాడు పెళ్లి ఖాయం చేసుకొని వెళ్ళిపోయిండు. మనం ఆగుతాయి రోజులు ఆగుతాయి. ఆ రోజులు గడవంగా పండుగలు కొడతాడు, పన్నెలు ఎత్తాడు, నిమ్మలు కొడతాడు, నిధులు ఎత్తాడు, ఆకాశం అంతా అరుగులు భూదేవరంతా గద్దెలు పచ్చని పందెలు నిచ్చని దూరణాలు 10 పాటలలో వినిపించి బిడ్డ పెళ్లికి పెళ్లి సయతో తయారు చేస్తాడు. లగ్గం రోజు రోజు అన్న దగ్గర పడుతుంది. ఒకనాడు దినమంత భార్య దగ్గర
ఏర వచ్చింది నాదా ప్రాణేశ్వర నాదా కృష్ణశైల మహారాజు 3 రోజుల్లో వస్తానన్న కొడుకు 6 నెలల పొద్దాయ కొడుకు రాడాయ కోడలు రాడాయ కొడుకు లేకముందు కోడలు లేకముందు లంగం వద్దంటే ఒప్పుకున్నావు నాదా కొడుకు లేకముందు కోడలు లేకముందు పెళ్లి అటువంటి కనుక చేస్తే ఎందరేమనుకుంటారో రేపటి కల్లా మోకాళ్ళ ముందుకై మోసేది వెనుకకై మంచం తరుగుడు అయినాడు మంచి చెడ్డ అరుచుకునేటోడు అత్త పోతే కనుక అటువంటి కనుక అరుచుకునేటోడు అన్న అరుచుకునేది వదిలే పెళ్లి ఖాయం కాకుండా లేకున్నా పెళ్లి టైం కన్నా నా కొడుకు రావాలి కోడలన్న రావాలి మరి నువ్వే పోయి అటువంటి పెళ్లి ముచ్చట చెప్తావో లేకపోతే నీ కింద ఉన్న మంత్రులు పోయే నా కొడుకు కోడలు రప్పిస్తావో ఏమో చెప్తావో నా ప్రాణ వత్తనన్న కొడుకు 6 నెలల పొద్దాయి తండ్రి తల్లి మీద యాది మరిసిండా తండ్రి మీద యాది మరిసిండా తోడ పుట్టిన చెల్లె మీద యాది మరిసిండా నేను ఆయన దగ్గరికి పోయి నేను అటువంటి నీ చెల్లెకు లగ్గం ఖాయమైంది రారా కొడుకు అని చెప్పి వాని దగ్గరికి పోతానా ఉత్తరం రాంత ఉత్తరం అటువంటి కనుక జవానుతోని అనడ కనుక బిడ్డ పెళ్ళని కవరు పంపుతానా అని కాగితం పట్టింది తెల్లని కాగితం మీద నల్లంగా రైరాజరాజు రాస్తా ఉన్నాడు కొడక బల్లాన రాజా కృష్ణశైల పట్టణం లోపల నీ కన్న తండ్రి కృష్ణశైల మహారాజు రాయినది ఏమనగా తోడబుట్టిన చెల్లె ఇంద్రవతమ్మకు పెళ్లి సంబంధం ఖాయమైంది కొడక ఇంద్ర మహేంద్ర నగరం లోపల మహేంద్ర మహారాజు మహాలక్ష్మి మాకు అనుకున్న కొడుకు పిల్లగాడు ఇంద్రశేన మహారాజు లగ్గం ఖాయం చేసిన వారం రోజులు లగ్గం ఏరవచ్చింది కొడక నీ భార్య నోరుకోడి ఏరవచ్చి దగ్గరుండి నీ చెల్లెకు ఘనంగా పెళ్లి రంగ రమ్మని ఇట్లు అటువంటి కన్న తండ్రి కృష్ణశైల మహారాజుని కింద సంతకం చేసిండు రాసిండు మంత్రివాణి విడిచిండు మంత్రివాణి చేతిలో ఉత్తరం పెట్టిండు మంత్రి వారా అత్తగారి పట్టణం లోపల నేపాల నగరం లోపల ఉన్నాడు నా కొడుకు నీ చెల్లెకు లగ్గం ఖాయమైందని ఆ లగ్గం ఖాయమైన ముచ్చట నా కొడుకు చెప్పి నా కోళ్ళకు చెప్పి రాపు అయ్యా పోతగానే వాళ్ళు ఉన్నదా ఈ కట్టెలు కూడా తీసుకుంటావు వాళ్ళ దగ్గర 2 సార్లు సాయం ఇంకేం కావాలి అదేనయ్యా మన కాలేజీ కడి పెట్టుంటుందా తోమకాసుగా తన పోయి ఇచ్చిన మనకేం తక్కువ మంది కాదు కానీ పెట్టాను పట్టణ కాడి చిల్లర పైసలు పెట్టండి మరి కనుక రాజకీయ మంత్రి వాడు నేపాలగిరి పట్టు వెళ్ళి పోతున్నాడైనా అమ్మ రామ 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 ఈల మేఘ శ్యామ మంత్రి చేయడం వచ్చే వరకల్లా కళ్ళు నల్ల మందు సారాయి గంజాయి కైపేక సేవించి మందు మైకోవడం ఉన్నాడు నేను మనిషి అంటే మనిషిని వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ కచేరి కాడ ఏంది సభ ఏంది రాజుమైన రాజు వీరికి ఏం చెప్తున్నాను అనుకున్నారంటే నేపాల నగరం లోపల నా మామ అంటే దేవుడు అనుకోవాలి నా అత్త అంటే దేవత అనుకోవాలి మా అయ్య లంచుడికి ఒక్కనాడన్న కోటరు వేయలేం మా వచ్చిన కంచెలు కోటరు పోయి పులు బట్ల కాడ అయింది నా బండికి దూషిసా నా ఇంటికాడ మా అత్త గుడ్డు పెడుతుంది నా భార్య కూడా గుడ్డు పెడుతుంది తాకుంటే ఉయ్య వరకల్లా అంచుకు మా అల్లునికి ఆకలి అయితే ఎట్లా అని చెప్పి కోడిగుడ్లు ఉడకవేసి కుట్టిపోతాను ఆమ్లెట్లు ఇస్తాను మామ అంటే దేవుడు అనుకోవాలి నా మామకే మొక్కాలి మా అత్తకే మొక్కాలి అసలు ఊరికే మొక్కాలి
బల్లారు ఆ రోజు గుడ్ల కాలు పట్టాడు వాడు గుడ్ల కాలు పట్టాడు ఒక నైట్ ఒక ఓసి తెచ్చినోడు ఒక్కనాడు కొడకకి మందు తాగురా గీ తాగురా గీ దినరా అని ఒకనాడు మటన్ తీసుకొచ్చిన బాపతి గాడ తెల్ల వాళ్ళు కూడా పోయలేదు కొడక తాగురా కొడక అని అతన్ని మనిషి అంటే మనిషినే అయ్యా ఎందుకంటే అయ్యా మాది బిచ్చసేన పట్నం మీ తండ్రికి నేను మంత్రి అన్నయ్యా అయ్యా అయ్యా శ్రీశైలపట్నం కాలు కట్టలేదా శ్రీశైలపట్నం ఎక్కడ ఉంటుందిరా ఈ చదివటం శ్రీశైలపట్నం నన్ను అది మీ రాజ్యమే కానయ్యా లక్ష్మణ్ ఒక బెగ్గు మందు దిగిపోతాను నీకెందుకు సరుకు డ్యామేజ్ అవుతాను మాగిన మందు ఉన్నదా మారైతే సంతరం వస్తానా అయ్యా వచ్చేవారం దేవాడ పోతే 4 పాటలు అయ్యా ఎందుకంటే మీ కన్నతాన్ని రైరాక రాసిండు ఉత్తరం పంపించిండు నా కన్నతాన్ని తెలియదు నాకు రైరాక తెలియదు నాకు అసలు పట్టాడు తెలియదు నాకు ఏం తెలియదు వీరికి తాగిన ఈయనకి ఏం చదువుతుంది పిల్ల మీద చదువుతుందా అమ్మ మీద చదువుతుందా ఏమైనా చదువుతుందా తారా తారమ్మ తారా నా ప్రాణమే పిల్లలకు ఒక్కరి నడమ మీ అల్లిగారి రాజ్యం నుంచి వెళ్ళి జవాన్ వచ్చిండు ఏదో ఉత్తరం పట్టుకొచ్చినాడు ఎక్కువ భయపడుకున్నాడు మీ అయ్యా ముసలోడు కాదు మీ అయ్యా డాడీ మీ ఫాదర్ మంత్రి వాడు వచ్చి కళ్ళు నల్ల మందు సారా లోపల ఉన్నాడు మీద కూతున్న మళ్ళా మహారాజు చేతిలో లోపల కన్న తండ్రి ఎవరు రాసిండు కొడుక బల్లాని రాజా నీతో కూడా పుట్టిన చెల్లె ఇంద్రవతమ్మకు పెళ్లి ఖాయం చేసిన తులాల బంగారం 100 తులాలు 70 రూపాయలు అయ్యి అటువంటి కనుక పాలు తాగుదానికి 5 మంగళవారం అమ్మటల్ల పొద్దున గోవులు బయటకు వెళ్ళి టైం లోపల గోవకాలం ఖాయంగా లేవు కొడుక నువ్వు నీ భార్య కోరుకొని వచ్చి ముందు వాడి నీ చెల్లె పెళ్లికి ఘనంగా చేసి అటువంటి అంగరంగ వైభవంగా నీ పెళ్లి అటువంటి పెళ్లి రంగ రమ్మని ఉత్తరం రాసింది కింద తయ్యని సంతకం చేసిండు బల్లాల మహారాజు నేను లేక ముందు నా చెల్లెకు వరకట్నం ఒప్పుకుంటారా 50 తులాల బంగారం 100 తులాలు 70 లక్షల రూపాయలు వాని అవని అవకరవాణి అయ్యా పడబడ దేవా పండు కొరికింది ఎవరి ముందు పెట్టింది కోపం తెచ్చింది కోపం వాటి పండు కొరికింది తెచ్చిన ఉత్తరం పడబడ ఇంపేసిండు నేను లేకముందు నా చెల్లకు 50 తులాల బంగారం 100 తులాలు 70 లక్షల రూపాయలు వాని ఎవరు అవకరవాణి అయ్యా అవకరా రాజునోడు ఉత్తరం ఎంత రాసిందో పట్టుకొని అటువంటి కనుక వచ్చినోడు నువ్వే కచ్చినవురా కుదిరకెళ్ళి రాదు
నౌకర వానయ్య నౌకర నేను లేకుండా నా చెల్లెకు లెక్క పెట్టి ఒప్పుకుంటూ 50 తులాల బంగారం 100 తులాల 70 లక్షల రూపాయలు నౌకర వానయ్య నౌకర రాసినోడు ఉత్తరం ఎట్లా రాసిండు పట్టుకొని నువ్వే టచ్చినావు ఎవరే అరే 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 కాదు వాడెందుకు ఇచ్చిన వాడు ఉత్తరం వీడు వాడిపోను వీడికి ఇచ్చిన మరి వాడిచ్చిన వీడి కొట్టి సపోవట్టే అక్కడ ఆడు కొట్టి సపోవట్టే సంవత్సరం వీటి కోసం నా పిల్ల కొట్టవచ్చే సంవత్సరం ఊళ్ళే మా అత్తగారి పట్టణంలో నీ ముఖం కనబడదానికి ఉర్రంగా పాలన ఇస్తున్నాడు ఏంద్రా ఏంద్రా ఏందయ్యా ఏందయ్యా నేను కాదయ్యా ఎంతైనా కింద బతుకుతాను అయ్యా ఎంతైనా కన్నా ఎంగిరి మెతుకులు తిని బతికినోడు అయ్యా కాదయ్యా నీ ఎంగిరి మెతుకులు తినే బతికినోడు అయ్యా అయ్యా కృష్ణశీల మహారాజా నీ కొడుకు మల్లాన రాజు కోళ్ళు లేకముందు లగ్గం ఎక్కడ ఒప్పుకుంటామని నువ్వన్న ఒక్క మాట చెప్పవా నీ కుక్క ముఖం బీడు వాడు అందుకే నరను అత్తగారి పాట వింటాను ఇక అత్తగారి పాట సాగతంత ఆగురా కాదు మీ అత్తవత్తు ఇట్లా ఆగురా వస్తా కాదురా ఇట్లా కలువత్త సాగు కాదయ్యా రాజా రాజా అంటారయ్యా ఇక్కడ మాట్లాడక వెళ్ళిపో నాకు వచ్చిన ఆటమంటే కనుక తన మంత్రి వాడిని ఉత్తరం పరమేశ్వరుడు చెప్పలు కొట్టిండు వెళ్ళిపోతే కనుక తల్లి కనుక భాగ్యవాదమ్మ తోటి ఈట ఒంటి ముచ్చట చెప్పి నేను వెళ్ళిపోతున్నాడు కనుక మంత్రి ఏ రాముడయ్యా భాగ్యవతి మారు కంబరాబా మా రాజ్యం లోపల మా అత్తమ్మ అంత బాగున్నారా మా ఆడబిడ్డ తర్వాత బాగున్నారా మీరందరూ బాగున్నారా ఈ తల్లి మాట కుక్క వాడు 20 తప్పటి నన్ను మంత్రి రావన్నా ఏ పొద్దుకి వెళ్ళినవో ఏ పొద్దుకి ఇంటికి వచ్చినావు కాదు కనుక్కొని ఇంటే కట్టే ఒకడంత అన్నం పెడతా బిడ్డ చూడు తల్లి దేశగాల తల్లి ఉండాలి దిక్కోన పోకపోతే ఎట్లా చేసుకున్నావమ్మా ఏమైంది బిడ్డ నీ దాంట్లో నువ్వే మాట్లాడుకుంటాను ఎందుకంటే అమ్మా మరి కిచ్చసేన పట్టణంలోనా మీ ఆడబిడ్డ ఇంద్రవాతమ్మకు కళ్యాణం ఖాయమైంది లగ్గం ఖాయమైంది మీ మావ గనక నా కొడుకు బల్లాని మహారాజు చెప్పు అంటే ఆడబిడ్డ ఇంద్రవాతికి లగ్గం ఖాయమైందా ఖాయమైంది మా ఆడబిడ్డకు లగ్గం అంటే మాకు కూడా ఎంతన్నా సంతోషమే మా ఆడబిడ్డకు లగ్గం ఖాయమైందని చెప్పినావు అంటే ఎంతన్నా తీపి వార్త చెప్పినావు బిడ్డ నీకు వచ్చిన బాధ లేదు అన్నందుని బిడ్డ కూర్చో పెడతావా పెడతా లేదు లేదు బిడ్డ నీ గురించి అంటే ఇదే ఇస్తారు మాడలు అని చెప్తాను ఇస్తారు మాడలేదు ఆడవిల్ల కనుక దేవి భాగ్యవతమ్మంత్రి రామన్న కన్నం పెడుతుంది చిన్నవారి బియ్యం చిన్న సర్వలు అంటలు పెద్దవారి బియ్యం పేరుకుల్ల వంటలు అప్పుడప్పుడు వేసిన చప్పడబ్బాలు సార పలుకులు కొన్ని 66 ఊరలు అల్లుల పచ్చడాడి 7 ఊరలు దేవునందుల పెరుగైనా తల్లి అన్నం పెడతా ఉన్నది అన్నం పెడతా ఉన్నది దేవి భాగ్యవాది
రాజు వెళ్ళిపోయాన దెబ్బలు కొడితే వాయ్యా దెబ్బలు కొడితే వెళ్ళిపోవాలి ఇంటికి నా పెన్నం చేతను నా ఇంట్లో కూర్చొని అన్నం తింటాను నా భోజనం బాకి ఏందో వాయ్యా మంచి పని చేసినవయ్యా మంచి పని చేసినవయ్యా వాయ్యా అన్నం తినడం వాయ్యా మంచి పని చేసినవయ్యా ఏం పని రా? ఎందుకంటే ఇంకో బుక్ అయితే అన్నం తిని ఇత్తారు కొంటది పెంట వినేసేటోని అయ్యా నా ఒక్కరిత్తారు తింటే నీకు పుణ్యం ఉండదు వాళ్ళపోతే 4 గంటలకు వచ్చి వీళ్ళందరు తిన్న ఇత్తారు తీసేస్తే నీకు చాలా పుణ్యం కలుగు ఏయ్! ఎంత మాట గంత మాట మాట్లాడడానికి బాజీ ఏందో ఇప్పుడు వచ్చిన పరాయి మొగుడు నా మాట లేని నా ముచ్చట లేని పరాయి మొగుడికి సిరిమంచి అరగలేదు వానికి అన్నం ఎట్లా పెట్టినవి వాళ్ళు మనోళ్ళు కాదా వాడు మనోడు కాదు వాడు పగదారి అయిపోయింది పగదారుడు ఎట్లయితాడు మీ నాన్న కింద పనిచేసే ధనమంత్రి నా నాన్న నువ్వు నేను లేకముందు నా చెల్లకు లగ్గం ఒప్పుకుంటూ 50 తులాల బంగారం 100 తులాలు 70 లక్షల రూపాయలు వాడు ఒక రవ్వ వీడు ఎట్లా వచ్చిండే దెబ్బలు కొట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు సంపాదించిన సొమ్మాల బిడ్డ పోసుకుంటారు అతను మనం నీకు పయ్య పెట్టలేకపోయిన భాగ్యవాది అటువంటి ఏ మొవ్వడు వచ్చినా చెల్లెల గమ్మ 50 తులాల బంగారం కాదు 100 తులాలు ఏంటి కాదు నా చెల్లె కొమ్ముకు 5 పైసల బిల్ల కట్టిన నేను ఇరిపించుకుంటా తరగా నివాను నౌకరా తోడబుట్టిన చెల్లె కన్నా దానికి బుద్ధి జ్ఞానం ఉండద్దా దానికి సిగ్గు శరం ఉండద్దా దొంగ ఉండకు ఓడ పుట్టిన అన్న లేకముందు వల్ల లేకముందు లగ్గం ఎట్లా ఖాయం చేసుకోవాలని నా చెల్లెన్న దానికన్నా చెమటరం ఉండద్దా అగో నువ్వు ఓవద్దు నేను రాజా బల్లాని మహారాజు అగ్రమైన కోపాన్ని చేరవచ్చి భాగ్యవాది నువ్వు వద్దు నేను వద్దు చెల్లెలు అర్థం జరగని అన్నప్పుడు అయ్య కాలుగుండగల్లు అనేవోనైనా మనం పోకుంటే మరి చూసే జనం నిన్ను ఎవరన్నారు నాదా చూడాల్సిన చుట్టాలందరూ ఏమంటారు భాగ్యవాది మీద మన్ను భాగ్యవాది మీద దుమ్ము మరి తల్లిగారి పట్నం ఉన్న కొడుకు బల్లాని మహారాజు అత్తగారింటికి దూరకమైంది అత్తగారి పట్నం లాక్తే మాట చెప్పిందో మామే మాట చెప్పిందో చేసుకున్న భార్య ఏ మాట చెప్పిండో మరి బల్లాని మహారాజు చెడిపోయిండా అని నన్ను నలుగురు నాన్న తిరుగు మాట్లాడతారు మరి
మొగుడు లగ్గానికి రాకుండా మొగడికి మానవ లేకుండా దానికి మానవ లేదా అంటారు నాదా నాదా వంట దుకాణం నాదా ఉన్నాదా మరి ఒక్కదాని ఒక్కడి బిడ్డ నీ చెల్ల ఉన్నది నీ చెల్లకు లగ్నం చేయకుంటే మరి అందుకే అందరూ అద్దివాడి చేపను 6 నెలలు మరి ఆడబిడ్డ చేపను 6 గంటలు అడుగుతారు అందరూ మరి ఏది మీద ఏది ఏడవరాదు అటువంటి కనుకైనా ఇంటి లోపల ఆడబిడ్డ ఏడవరాదు అన్నారు నాదా అయ్యా నా మాట అయ్యా ఉన్నారా అగో నా మాట ఇంటి వినాదా ప్రాణలోనా అయ్యో పాము పదా తొలక సుత్తం అన్నట్టు నేను చెల్లె లగ్గం జరగని వద్దంటే నువ్వు అదన ఆడిదాని అటువంటి ఒక బోడి దాన్ని నువ్వు అది నువ్వు నా మాట నేను తోడబుట్టిన అన్న కానీ నాకు లేని లగ్గం నీకేంది కాదు నాదా నేనే వేడితే నువ్వు ఎగిరిత పడతాను నా చెల్లె లగ్గం ఎట్లా ఒప్పుకుందని చెల్లె మీద లగ్గం అటువంటి పగ వస్తే జరగనివా మూసుకొని అక్కడ కూసో కాదయ్యా నువ్వు వచ్చి 6 నెలలు అవుతుంది నీ తల్లిదండ్రులు నీ చెల్లె మనం రాంగేమని చెప్పిండ్రు చెప్పిండు కొడక పోనొక్క రోజు రానొక్క రోజు ముఖాన 3 గడియల రమ్మని చెప్పిండు 3 గడియలు కాదు 3 వారాలకు పోతుంది 3 నెలలకు పోతుంది వీడికి 6 నెలలు అవుతుంది 6 నెలల దాన్ని నా అవ్వగారింటికానే ఉంటాను నా అవ్వగారింటికానే తింటాను నా అవ్వగారి రాజ్యంలోనే ఉంటాను నీకు కొంచెమన్నా మానం అనిపిస్తలే కట్టె చూసినావా నువ్వు ఇట్లా పెట్టి చంపుతా ఏంటిది నువ్వా నువ్వు కట్టె లేకపోతే ముక్కలు పెట్టినానుకో కట్టె టైట్ గా పోతే పందిని కవిరిస్తున్నాడు కవిరిస్తామ్మా అనుకుంటాను తలకాయ నువ్వు ఇక ఆడగొడతావు కానీ ఈడగొడతావు నాకు నా చెల్లి లగ్గం వద్దని చెప్పిన నీ అవ్వగారింటికన్నా నన్ను కొట్టలే కానీ చెల్లె లగ్గం ఇంటి పైసల పిల్ల వాళ్ళ కట్టం పోనీ దానికి తల మీద పిరికెడు తలవాలి చెయ్యాలి అని చెప్తాను ఆడ కూర్చో లైట్ బంద్ చేయి లైట్ బంద్ చేస్తున్నా లైట్ ఉండగా చేసేదేదో లైట్ ఉండగా చేస్తాను కానీ ఇక లైట్ బంద్ చేసినాక చేస్తాం నాకు లేని ప్రేమ నాకు లేని చెల్లె నీకెక్కడికి వెళ్ళి వచ్చింది అలా కూర్చో చెల్లంటే కాదా నిన్ను ఎవరేమన్నా అంటారా లగ్గం మనం లేక ముందు లగ్గం ఖాయం చేసిన నాడే మనం నువ్వు చచ్చినావు నేను చచ్చిన మనం సచ్చిన కింద లెక్కేసిండు మా అయ్య మా అవ్వ కాదయ్యా మంచి సంబంధం రావచ్చు మంచి సంబంధం వచ్చినాక లగ్గం ఒప్పందం చేసుకున్నారు కావచ్చు ఎట్లయినా నా కొడుకు లగ్గం అని చెప్తే అత్తడు చేస్తాడు అని భరోసా ఉంటది నీ మాట ఇట్లా చేసేసాడు నువ్వు లేక ముందు ఇట్లా లగ్గం చేసిండ్రా లగ్గం చేస్తారు కాదు లేక ముందు ఖాయం చేసినప్పుడే నేను చచ్చినట్టు నువ్వు చచ్చినట్టు పిలువని పేరు అంటాం ఏజెంట్ ఇస్తారు ఆడ కూర్చోమంటన్నా మనిషి పేరంటే ఎందుకైతే మనల్ని రమ్మని ఉత్తరం పంపలేదా ఉత్తరం ఆనాడు పంపాలి ఖాయం చేసినాడు కొడుక సంబంధం వచ్చిందిరా రా బిడ్డ అటువంటి ఖాయం చేస్తామని ఆనాడు పంపాలి మనిషిని నువ్వు ఇలా ఉత్తరం పంపినాకనే ఆగుతలేవు ఆనాడు సుగుడచ్చిన వాళ్ళు ఆగుతారా నీకు ఉత్తరం పంపినాక ఆగపోతే ఆ లగ్గం కాకపోతే ఇంకో లగ్గం నేను చెయ్యనన్నా నేను నా చెల్లెకు నేను భర్తను చూడనన్నా నువ్వు లగ్గం చేస్తావా నువ్వు లగ్గం చేసేట్టున్నావా నువ్వు చిన్నవాడితే నీ లగ్గం ఏడాయే తెలియదు నీ తల్లి మంచిది నీ తండ్రి మంచిదే అత్తమామ రాదులు అంటే నీకు దయ్యాలు కావచ్చు కానీ నాకు దేవుళ్ళు మీ తల్లిదండ్రులు రాదులు అత్తమామ అంటే మా వాళ్ళు దేవుళ్ళు అయ్యేపటికనే ఇంకేడు ఉంటాను నువ్వు 6 నెలల దాన్ని వచ్చినాడు ఓసి పోయి అయిపోయి రాయస్టాక్ పోయి రాయల్ గ్రీన్ ఐకాన్ కాడికి వచ్చింది బండి కళ్ళు తాగుతాను కాళ్ళు తాపుకొని అంటాను ఇక కాపుల మీద ఏమన్నా జోరు ఉన్నదా నీకు నేను చెల్లెలగ్గమని ఆగ్రహమైన కోపం ప్రాణేశ్వర నీకంటే కోపకొండోడు మీ తండ్రి అటువంటి 50 ఇచ్చకాడ వంద ఇతడు ఇక్కడనే ఉండి లగ్గం అర్థం అంటే అటువంటి లగ్గం ఖాయం చేసిండు లగ్గం జరగని మనకి ఇక్కడ కొట్లాడితే కాదు అక్కడికి పోయి కొట్లాడాలి పొమ్మంటాను అదే పర్వాలేదు బామా నీ మాట నా మాట అన్నాడు బామా అటువంటి వెళ్ళిపోవాలన్నాడు మామా నేపాల మహారాజా అత్త శాంతిమణి దేవి అటువంటి కనుక నేను వెళ్ళిపోతాను అని పంపుల గుర్రాన్ని బయటపడి తీసిండు గుర్రం మీద బాలా భాగ్యవతమ్మను తోలుకోని ఆనాడు లగ్గం ఖాయమైంది నాయన పిల్లగాడు ఇంద్ర మహేంద్రను నగరం నుంచి చుట్టాల బంధువులు తోలుకొని పిల్లగాడు ఎరవచ్చిన ఇంద్రసేన మహారాజు ఆగో లగ్గం టైం నాడు భార్యను తోలుకొని బల్లాన మహారాజు గుర్రం మీద శరవత ఉన్నాడమ్మా
మల్లానరాజు ఆకిట్ల గుర్రం దిగిండు తన ఉండే అటువంటి కనుక ఇంటికి వెళ్ళిపోయిండు పనవాడికి అది పాయిరాల మేడకి వెళ్ళిపోయిండు తలువు బంధు పెట్టి అటువంటి కనుక తలువు వేడ పెట్టుకొని 4 మొగురాల నడవ నట్ట నడవ కృషి చేసుకొని కూర్చున్నాడు కౌరెల్లి దేవుడు